పవన్ కళ్యాణ్ గారు పదే పదే తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనేది కొన్ని ఏళ్ళ కళ, దాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ పక్షాలన్నింటినీ క్రోడీకరించి అందరినీ ఒక చోటు తీసుకొచ్చి బిల్లు పాస్ చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు. ఇవి గతంలో చాలాసార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎంత కష్టపడితే ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. విచ్చలుడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది. సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. కానీ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గొప్ప కళాకారుడు గౌరవించి విగ్రహం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు సినిమాలు చేసుకోండి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీకు రాజకీయాల్లో. ఊరికే ఎవరో ఒప్పందిస్తే మీరు తెలంగాణ గురించి పదే పదే మాట్లాడడం మంచిది కాదు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా తెలంగాణ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి, తెలంగాణ ప్రజల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే చెల్లదు. ఇది తెలంగాణ మనోభావాలు వేరు. తెలంగాణ ప్రజల హృదయాలు అందరిని ఆస్వాదించే హృదయాలు. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ వేరైనా ఆంధ్ర ప్రజల్ని మా అన్నదమ్ములాగా చూసుకున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. అందరినీ ప్రేమతో చూసుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు. నేను దాన్ని ఆసరాగా తీసుకొని ఇష్టారాజ్యంగా వివరిస్తామంటే నడవదు పవన్ కళ్యాణ్ గారు.